3 రోజుల క్రితం తీసుకున్నటువంటి చంద్రబాబు ప్రభుత్వం సంవత్సర కాలంలో ఏ రకంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి వెన్నుపోటు పొడిచిందో, ఒక కార్యక్రమాన్ని పిలిపిస్తే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరూ ఏ రకంగా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారో, ఏ రకంగా సక్సెస్ అయిందో, అన్ని వర్గాలు కూడా ఏ రకంగా ఆ కార్యక్రమంలో భాగస్వాములయ్యారో మనం చూసాం. దీన్ని ఎలాగైనా సరే డైవర్ట్ చేయాలి, దీన్ని ఏ రకంగా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని దూరంగా పెట్టాలి అనే ఒక ఉద్దేశంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాదు, యావత్ భారతదేశం అంతా కూడా చూస్తూ ఉంది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఎన్నికలకు సంబంధించినటువంటి ఎన్నికల మేనిఫెస్టోని, ఎన్నికల ముందు ఇచ్చినటువంటి మాటల్ని అమలు చేయాల్సింది పోయి పూర్తిగా దౌర్జన్యపూరితంగా, అరాచకంగా, అన్యాయంగా చట్టాన్ని చేతిలో తీసుకుని వ్యవహరిస్తున్నటువంటి తీరు సంవత్సర కాలంలో చూసాం మనం. ఈ రాష్ట్రంలో అధికారంలోకి ఎలా వచ్చారండి మీరు? జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ చేస్తామని మా ఎన్నికల మేనిఫెస్టో ఇది అని చెప్పని వచ్చారు. కానీ ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది ఏంటి? మీరు చెప్పింది ఏంటి? ఈరోజు జరుగుతుంది ఏంటి? పూర్తిగా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. ఎవరైనా సరే, ఎవరైనా బాగున్నారా ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో? అత్యధికంగా మోసం చేసింది ఈ కూటమి ప్రభుత్వం ఎవరిని అంటే మహిళల్నే మోసం చేసింది. ఇందాక అవినాష్ చెప్పినట్టు 3 నియోజకవర్గాల్లో 30,000 మంది మహిళలు ఉన్నారు. అమరావతిలో జగన్మోహన్ రెడ్డి గారు వారందరికీ ఇల్లు ఇచ్చారు. ఈ కూటమి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే ఈ 30,000 మందికి విజయవాడ నగరంలోనూ, గుంటూరు నగరంలోనూ మొత్తం 50,000 మందికి ఒక్క కలంపోటుతో అందరికీ రద్దు చేశారు ఇళ్ల పట్టాలు. కొత్తగా ప్రత్యామ్నాయంగా వేరే చోట ఇల్లు ఇస్తామన్నారు. సంవత్సరమైంది, ఎక్కడన్నా మీరు ఇచ్చారా మహిళలకి? అసలు మహిళల గురించి మాట్లాడేటటువంటి నైతిక హక్కు తెలుగుదేశానికి ఉందా? ఆంధ్రప్రదేశ్లో మహిళల గురించి మాట్లాడేటటువంటి నైతిక హక్కు మీకు ఉందా అని చెప్పని అడుగుతా ఉన్నాం. ఇంకొక విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల ప్రభుత్వంలో అత్యధికంగా లబ్ధి చేకూరింది మహిళా లోకానికి. మహిళా లోకం గురించి మా ప్రభుత్వం ఎక్కువగా ఆలోచించింది అని చెప్తాం. అమ్మఒడి ద్వారా 50-60 లక్షల మందికి ఒక్క బటన్ నొక్కడం ద్వారా మేలు చేశారు. చేయూత ద్వారా లక్షల మందికి మేలు చేశారు. అలాగే ఇళ్ల పట్టాల ద్వారా లక్షల మందికి మేలు చేశారు. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వము అలాంటి కార్యక్రమాలు ఏమీ తీసుకోకుండా, మహిళలకి బాసటగా ఉండకుండా, మహిళలకి చేదోడుగా ఉండకుండా, మహిళలకి అండగా ఉండకుండా ఈ రాష్ట్రంలో మహిళల మీద అత్యాచారాలు జరుగుతుంటే, హత్యలు జరుగుతూ ఉంటే, లేదంటే తెలుగుదేశానికి సంబంధించినటువంటి వాళ్ళే అనేక అరాచకాలు చేస్తూ ఉంటే ఏమైపోతుంది మహిళా లోకం అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత మంత్రులకి, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, ముఖ్యమంత్రికి ఉందా లేదా? అధికారులకు ఉందా లేదా? నిన్నగాక అనంతపురంలో జరిగినటువంటి సామూహిక అత్యాచారం, అలాగే హత్య, ఆ డిఐజీ కానీ, లేకపోతే ఎస్పీ కానీ, లేకపోతే వేరే వాళ్ళు ఎవరైనా కానీ ముందుకు వచ్చి ఎక్కడైనా ఇన్సిడెంట్ జరిగితే గతంలో సమాధానం చెప్పి భవిష్యత్తులో జరగకుండా చూస్తామని చెప్పారు. అలాంటి సంస్కృతి ఈరోజు ఏమన్నా ఉన్నదా అని చెప్పని అడుగుతా ఉన్నాం. మహిళా లోకం మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, నిమ్మకు నీరెత్తినట్టున్నారు. శాంతి భద్రతల సమస్య ఆంధ్రప్రదేశ్లో ఉన్నంతగా ఎక్కడా కూడా లేదు. దౌర్జన్యం చేస్తూ ఉన్నారు, కొడతా ఉన్నారు, అక్రమంగా కేసులు పెడతా ఉన్నారు, పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఉన్నారు. దానికి ఉదాహరణే సాక్షి టీవీలో పనిచేస్తున్నటువంటి కేఎస్ఆర్ గారు అని చెప్పి మనం ఈ మధ్యకాలంలో నిన్న జరిగినటువంటి సంఘటన చెప్పి ఆయన ఆ లైవ్ షోలో ఒక రిపోర్టర్ మాట్లాడింది విన్నాడు. ఇందాక ఎవరో చెప్తున్నారు మన విన్నాడు, అంతే. ఆయన ఏమీ మాట్లాడలా. ఆయన్ని అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకొచ్చి కేసు పెట్టి ఇంకా ఎక్కడైనా కేసు పెట్టాలని చెప్పని కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో? సాక్షి
టీవీ మీద, అలాగే సాక్షి పత్రిక మీద ఆంధ్రప్రదేశ్లో నిన్న 5-6 చోట్ల కోడిగుడ్లేసి టమాటాలేసి గేట్లు పలకొట్టి సాక్షి సంబంధించినటువంటి దీన్ని దౌర్జన్యంగా కూలగొడితే ఈరోజు మహిళల మీద రాష్ట్రంలో అన్యాయాలు జరుగుతున్నాయి, ప్రభుత్వము పట్టించుకోవాలి అని చెప్పని, ప్రభుత్వము దాని మీద దృష్టి పెట్టాలి అని చెప్పని విజయవాడలో మహిళా లోకం అంతా కూడా అంబేద్కర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇద్దాము అని చెప్పని ఒక కార్యక్రమం తీసుకుని వెళ్దాము అంటే పోలీసులు ఆపారు. నిన్న సాక్షి దాని మీద ఫలానా టైంలో మేము అందరం అక్కడికి వెళ్ళి నిరసన తెలియజేస్తామని 4-5 గంటల ముందు వాట్సాప్లో మెసేజ్లు పెట్టినా కానీ ఏమాత్రం కూడా రాష్ట్రంలో ఏ సాక్షికి సంబంధించినటువంటి ఆఫీసు దగ్గరికి ఎవరు రాకుండా ఈ ప్రభుత్వంలో ఈ పోలీస్ యంత్రాంగం ఎందుకు ఆపలేదో సమాధానం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి చెప్పాలి అని చెప్పని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతోంది. అంటే మీకు ఒక న్యాయం, నిన్న అక్కడ కేఎస్ఆర్ గారిని ఆ పోలీస్ స్టేషన్లో పెడితే అర్ధరాత్రి మహిళలందరూ వెళ్ళడానికి పోలీసులు దగ్గర దాకా వెళ్ళడానికి ఎందుకు అనుమతి ఇచ్చారో కూడా చెప్పాలి. ఇదేనా ఈ ఏకపక్ష దౌర్జన్యాలు, ఏకపక్ష వ్యవహారాలు? ఈ రాష్ట్రంలో రైతులు పండించినటువంటి గిట్టుబాటు ధర ఉందా? నిన్నటి దాకా రైతులందరూ కూడా రోడ్లెక్కారు. ఈరోజు పక్కనే ఉన్నటువంటి జిల్లాల్లో కోకో రైతులు, పొగాకు రైతులు, అనేక పంటలు పండించినటువంటి రైతులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి మా పంటకి గిట్టుబాటు ధర కల్పించాలి అని అంటే ప్రభుత్వం చాలా బిజీగా ఉంది. హైదరాబాద్లో ఉన్నటువంటి కొమ్మినేని గారిని అరెస్ట్ చేయడానికి వెళ్తారు పోలీసులు, లేకపోతే ఇంకొక చోట ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి అక్రమంగా కేసు పెడతానికి పనిచేస్తారు. ప్రభుత్వం యొక్క ప్రయారిటీలన్నీ కూడా ఇతరుల మీద, ఇతర పార్టీల మీద, ఇతరులకు సంబంధించినటువంటి కక్ష తీర్చుకోవడానికి మాత్రమే టైం సరిపోతుంది, వ్యవహారం నడిచింది తప్ప ఏమాత్రం కూడా ప్రజలకు సంబంధించినటువంటి పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే 5 సంవత్సరాల్లో ప్రభుత్వం ప్రజల దగ్గర చేరువవ్వాలనే ఉద్దేశంతో సచివాలయం వ్యవస్థ తీసుకొచ్చారు, వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చారు, డోర్ డెలివరీ సిస్టమ్ తీసుకొచ్చారు, అలాగే ఎండిఓలకు సంబంధించి వ్యవహారం, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాలు అన్నీ రద్దు చేసేసి వీళ్ళ ఏకైక ఎజెండా ఏంటంటే సాక్షి మీద దాడి చేయటము, లేకపోతే అక్రమంగా కేసులు పెట్టడము, ఈ రకమైనటువంటి శాంతి భద్రతల సమస్యను ఆంధ్రప్రదేశ్లో సృష్టిస్తూ ఉంటే మీకు ఓటు వేసిన వాళ్ళు మేము ఎందుకు ఓటు వేసామా అని చెప్పి అనుకుంటున్నారు. అనుకున్నటమే కాదు, స్వయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పిలుపులో పాల్గొని ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తే దాన్ని డైవర్ట్ చేయడం కోసం మీరు మహిళల మీద ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిందని చెప్పి మా లీడర్ కానీ, లేకపోతే భారతమ్మ గారు కానీ, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ మహిళల పట్ల ఎంత గౌరవభావంతో ఉంటారో మా కార్యక్రమాలు, మా ప్రభుత్వ పరిపాలనలో మేము చేసినటువంటి కార్యక్రమాలు చూడండి. మీ కార్యక్రమాలు ఏంటి? గగ్గోలైపోతుంది ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు, హత్యలు, అత్యాచారాలు, రకరకాలుగా కిడ్నాప్లు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వము ఫెయిల్ అయిపోయింది. ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ప్రజలకి మేలు చేసే కార్యక్రమం సంవత్సర కాలంగా ఎక్కడా కూడా సాగలేదు. కాబట్టి ఎన్ని విషయాల్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక సందర్భాల్లో అనేక ఫోరమ్స్ మీద ప్రజలకి తెలియజేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో ఈ విధానాలు మార్చుకోకపోతే దౌర్జన్యపూరితమైనటువంటి పోలీసులు ఏకపక్ష నిర్ణయాలు, అలాగే అత్యాచారాలు, శాంతి భద్రతల సమస్య, వీటన్నిటి మీద కూడా ఒక కార్యాచరణ ప్రణాళికని రూపొందించుకుని ప్రజల దగ్గరికి వెళ్తాము అని చెప్పని కూడా ఈ సందర్భంగా చెబుతూ, కేఎస్ఆర్ గారి మీద పెట్టినటువంటి అక్రమ కేసుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. సాక్షి పత్రిక మీద నిన్న తెలుగుదేశానికి సంబంధించినటువంటి రౌడీ మూకలు వీళ్ళందరూ కూడా వెళ్ళి దాడి చేయడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది.